బిగ్ బాస్ హౌస్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా రీతు అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే రీతు హౌస్ లోకి వెళ్లిన తర్వాత తన ఆట తీరును మర్చిపోయి అయితే ఆర్మీ పవన్ కళ్యాణ్ లేకపోతే డెమోన్ పవన్ వీళ్ళిద్దరు చుట్టే తిరుగుతుంది. ఒకవేళ బిగ్ బాస్ హౌస్ లో ఉంటే ఖచ్చితంగా పులిహార కలపాలి అనే డ్రామాలో ఉందో ఏమో, మొత్తానికి తన గేమ్ స్ట్రాటజీని తన గేమ్ నే మర్చిపోయిందంటూ బయట నెటిజన్స్ అంటున్నారు. ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇక ఎప్పుడు కూడా ఛాన్స్ దొరికితే చాలు డెమోన్ పవన్ కి ఏది తినిపిద్దామా, ఏలా మాట్లాడదామా అనే ప్రయత్నంలో ఉంది తప్ప కంటెంట్ కోసం ఎలా చెయ్యాలి, ఎలా గేమ్ ఆడాలి అనేది ఒక్కసారి కూడా ఆమెలో డెడికేషన్ లేదని చెప్పాలి. ఈ కిందలో భాగంగానే ఏకంగా డెమోన్ పవన్ అయితే బెడ్ మీద కూర్చున్నాడు. ఆమె కోసం ఫుడ్ తీసుకొచ్చి ఇచ్చారు. అయితే ఈ అమ్మడు తినకుండా డెమోన్ పవన్ కి తినిపిస్తుంది. అయితే ఈలోగా పక్కనే ఉన్న తనుజ, నాకు అర్థం కాలేదు రీతు, ఇలా చూస్తే బయట ఆడియన్స్ ఏమనుకుంటారో నీకు అర్థమవుతుందా? ఆల్రెడీ మీ ఇద్దరి మధ్యన ఏదో జరుగుతుందని జనాలు అనుకుంటున్నారు. జనాలే కాదు, హౌస్ లో ఉన్న సంజన గారు కూడా ఒకనొక టైంలో మాట్లాడారు. మళ్ళీ ఇవన్నీ నీకెందుకు అంటూ తనుజ అయితే రీతుకి మంచిగా చెప్పే ప్రయత్నం చేస్తుంటే రీతు మాట్లాడుతూ, ఎవరో ఏదో అనుకుంటే నాకు అనవసరం, ఒకవేళ వాళ్ళు ఎప్పుడూ అనుకుంటానే ఉంటారు, అనుకున్నట్టు నేను ఫీల్ అయ్యుంటే ఈ పాటికి ఇక్కడి వరకు వచ్చేదాన్ని కాదు, అక్కడ ఆగిపోయేదాన్ని అంటూ ఏదో మాట్లాడాలి అంటే మాట్లాడాలని చెప్తుంది. అయితే రీతు లైవ్ లో మాట్లాడిన దాన్ని బట్టి ఎవడేమనుకున్నా నాకు అనవసరం, నా లైఫ్ ఏంటో నాకు ఇష్టం, నేనేం చేయాలనుకుంటే అదే చేస్తాను అన్నట్టు కొనసాగుతుంది తప్ప, అయ్యో నేను ఇంత కష్టపడి బిగ్ బాస్ హౌస్కి వచ్చాను, గేమ్ ఆడాలి అని అనేది ఏమీ లేదు. ఆమెకి సందు దొరికినప్పుడల్లా సరే డెమోన్ పవన్ చుట్టూ తిరగడమే కాకుండా డెమోన్ పవన్ ఆటను కూడా చెడగొడుతుందంటూ అంటున్నారు. మరి మొత్తానికి రీతు ప్రవర్తన హౌస్ లో మీకు ఎలా అనిపిస్తుంది? ఒక పక్క నుండి తనూజ చెప్తున్నప్పటికీ కూడా రీతు ఇది కరెక్ట్ కాదన్నప్పటికీ కూడా ఇదే కరెక్ట్ అంటున్న వాదనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మొత్తానికి హౌస్ లో రీతు ఒక రాధిక అయిపోయిందని, అలాగే పులిహార మీద పులిహార కలుపుతూ మొత్తానికి డెమోన్ పవన్ కి పులిహార తినిపిస్తుంది. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.